ఆదికాండము 25 అధ్యాయం కెతూరా, ఇస్మాయేలు, ఇస్సాకు మరియు అబ్రాహాము మరణం గురించిన విషయాలను తెలుపుతుంది. అబ్రాహాము కెతూరా అనే మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమెకు 6 కుమారులు జన్మించారు. అబ్రాహాము తన సర్వసంపదను ఇస్సాకుకు ఇచ్చేసి మిగిలిన కుమారులకు బహుమతులిచ్చి తూర్పు దేశాలకు పంపించివేశాడు. 175 సంవత్సరాల వయసులో అబ్రాహాము మరణించాడు. అతనిని మమ్రే దగ్గరలోని మక్పేలా గుహలో ఖననం చేశారు. ఆ తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్మాయేలుకు 12 మంది కుమారులు ఉన్నారని, వారు 12 జనపదాలకు అధిపతులయ్యారని తెలుపుతూ అతని వంశవృక్షం గురించి చెప్పబడింది. ఇస్మాయేలు 137 సంవత్సరాలు బ్రతికి మరణించాడు. చివరిగా ఇస్సాకు కుమారులు అయిన ఏశావు మరియు యాకోబుల జననం గురించి తెలియజేయబడింది. ఇస్సాకు భార్య అయిన రిబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ఆమె విషయమై యెహోవాను వేడుకుంటాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించి రిబ్కాను గర్భవతిని చేస్తాడు. ఆమె గర్భంలో 2 కవలలు ఉంటారు. వారు కలత చెందుతున్నప్పుడు రిబ్కా దేవుణ్ణి అడుగుతుంది. అప్పుడు దేవుడు ఆమెతో ఆమె గర్భంలో 2 జనములు ఉన్నాయని, ఆ 2 జనములు ఒకదానితో ఒకటి పోరాడుతాయని, పెద్దవాడు చిన్నవానికి బానిస అవుతాడని చెబుతాడు. ఈ కవలలే ఏశావు మరియు యాకోబు.